గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రెడ్ బుక్కి ధీటుగా డిజిటల్ బుక్ అప్డేట్ అయ్యింది. మీరు ఇంకా రాసుకోవాలి. ఇంకా ఇదైతే వేరే కాపీలు ఇవన్నీ కూడా ప్రింట్అవుట్లు గింటౌట్లు ఏముండదు, అంతా డిజిటలైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సిన అవసరం ఉంది అని. ఇప్పుడు వరకు ఏం చేశారో ఏం చేయరో తర్వాత అంశం, కానీ ఇంక డిజిటల్ బుక్లో అన్నీ నోట్ అవుతాయి. 2029 తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని నిగ్గు తేలుస్తారు. ఎవరైతే ఎక్స్ట్రాలు చేశారో, ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇండైరెక్ట్గా రప్పా ఉంటుందని. ఆ డైలాగులు నేను చెప్పలేను. సో అలాగా ప్లీజ్. వర్మ గారు, మీకు వెంకటరెడ్డి గారికి, కీర్తన గారికి, 99 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సార్, ముందుగా యాక్చువల్గా అసలు నేను ఈ డిజిటల్ బుక్ ఏంటి అనేది నేను అసలు ఫాలో అవ్వలేదు. వెంకటరెడ్డి గారిని అసలు అది ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ అడిగితే బాగుండేది అనేది నా అభిప్రాయం. సార్, వెంకటరెడ్డి గారు ఆ బుక్ గురించి ఏం చెప్తారో నేను యాక్చువల్లీ ఫాలో అవ్వాలా. ఈ డిజిటల్ బుక్ ఏంటి, ఎందుకంటే నేను చాలా తక్కువ చూస్తా వైసీపీ సోషల్ మీడియా కానీ ఏదైనా. మీ కోరిక వెంకటరెడ్డి గారు ఏంటి డిజిటల్ బుక్ ఏంటి, దాని కథ ఏంటి, అది కమాభిష్ ఏంటి, నిరాహార దీక్షట జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విస్తృతంగా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా మీకు వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్నాం. ఏంటి కీర్తన గారు స్టార్టింగ్ నవ్వుతో మొదలు పెట్టారు. 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సరే, వాళ్ళకి డిజిటల్ బుక్ గురించి తెలుసుకోవాల్సిన పని వాళ్ళకైతే లేదు, పర్లేదు. అది ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని వేధింపులకు గురి చేస్తారో, ఈ ప్రభుత్వంలో ఏదైతే అన్యాయానికి గురయ్యారో ఆ కార్యకర్తలందరినీ, ఆ కార్యకర్తలకు సంబంధించి ఎవరెవరు వేధింపులకు గురి చేశారో వాళ్ళ పేర్లతో సహా ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఇన్సిడెంట్స్ విత్ డేటాతో దాంట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. రికార్డ్ చేసిన తర్వాత మమ్మల్ని వేధించిన పోలీసా, లేదంటే ఇంకా అధికారా, తెలుగుదేశం నాయకుడా, జనసేన నాయకుడా, లేదంటే మీడియానా, ఇంకా అడ్డదిడ్డంగా పెట్టి తమ్నెల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మహిళలను కించపరిచేటటువంటి కొన్ని యూట్యూబ్సా, అందరి దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి. సో ఆ రికార్డు దాంతో ఒకవేళ డిజిటల్ డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి మీరు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాం. దానికి ఆ మొబైల్ నెంబర్ 04049171718, ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా సో వాళ్ళకి ఎక్కడ సమస్య జరిగిందా ఏంటి, ఎక్కడ ఇబ్బంది పడ్డారు ఏంటి, ఆ వివరాలన్నీ పెడితే రేపొద్దున ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్తకి. సో వాళ్ళలాగా మేము రెడ్ బుక్ లాగా ఏది ఎప్పుడు ఎవరిని పడితే వాళ్ళకి ఇవాళ బుద్ధి పుడితే ఇవాళ, రేపు బుద్ధి పుడితే అదే వేధించేటటువంటిది కాదు. మమ్మల్ని ఎవరైతే మా కార్యకర్తలు అన్యాయానికి గురయ్యారు అక్రమంగా, ఇప్పుడు నిన్న కూడా చూశారు, హైకోర్టు నిన్న లాగి చెంప మీద పెట్టి కొట్టినట్టుగా చెప్పినా ఇంకా ఈరోజు కూడా వీళ్ళ తీరు మారలా. నిన్న సవేంద్ర అనేటటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ని పట్టుకెళ్ళి ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్లారు, ఏ స్టేషన్ ఎవరు చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళ భార్య ఆయన వెళ్తుంటే ఇంటికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు తారక్ అనేటటువంటి ఇంకొక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని గుంటూరు నుంచి అతను దాడేపల్లి వస్తూ ఉంటే, సో ఈ పోలీస్ మధ్యలో బస్సులో ఆపి తీసుకెళ్లారా, దిగినాక తీసుకెళ్లారా, ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. సో దానికి సంబంధించి కూడా ఇంకొకరిని ఈరోజు అనంతపురంలో కూడా అలానే ఏది ఇంటికి వచ్చి బలవంతంగా లాక్కెళ్ళి ఏం కేసు ఏంటో చెప్పనటువంటి పరిస్థితి స్టిల్ ఇప్పుడు కూడా. సో ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా నోట్ చేసుకుంటాం. ఆ పోలీస్ అధికారి, ఆ ఎవరు తీసుకెళ్లారు ఏంటో ఆల్రెడీ దాంట్లో రికార్డ్ చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద మేము వచ్చిన తర్వాత లీగల్గానే పోతాం. అదైతే గ్యారంటీ. ఖచ్చితంగా లీగల్గా పోయి మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో ఖచ్చితంగా రేపొద్దున వాళ్ళకి తెలియాలి కదా. ఆ తెలియటం కోసమే వైఎస్ఆర్ డిజిటల్ బుక్. మనం మామూలు పుస్తకం అనుకో, పేజీలు చించితే చినిగిపోతాయి. ఇది రికార్డ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు కావాలన్నా కూడా మనకు అందుబాటులో ఉంటుంది డేటా. ఇంకేమైనా కావాలో తెలుగుదేశం వాళ్ళకి. రైట్, ఇప్పుడు మీరు చెప్పండి వంశీ. అది 040తో మొదలయ్యేది హైదరాబాద్ ఎస్టీడీ కోర్టుతో